నీలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మాలాంటి సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందో చూపించావు బాబు. బాబు, వరదల పాలైన మా బ్రతుకులకింత నేనిచ్చావు. మా అందరి బాగు కోసం ఇంత చేసావు. నీకోసం ఏం చేయడానికైనా మేము ఎప్పుడూ సిద్ధమే బాబు. అధికారంలో ఉండి నాయకులు చేయలేని పని అజ్ఞాతంలో ఉండి మీరు చేశారు. మీ సిద్ధాంతం నక్సలిజమా? హ్యూమనిజం. ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? నిజాయితీగా సేవ చేయి, లేదా రాజకీయాల్లోంచి తప్పుకో. మీ కార్యాచరణ మంచిదైనప్పుడు మీరు రహస్యంగా ఉండడం దేనికి? మేము టెర్రరిస్టులం కాదు అని నిరూపించేదాకే తప్పదు. రాజకీయ నాయకుల గుండెల్లో సిద్ధార్థ పుట్టించిన ప్రకంపనం పెను మార్పుకు దారి తీసేలా ఉంది. ఎంతో నేర చరిత్ర ఉన్న పప్పు యాదవ్ లాంటి వాడే భయపడి నిధుల్ని సక్రమంగా వినియోగించడంతో ఇదే దారిలో నడిచి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సిద్ధార్థ హెచ్చరికకు వెనుక ఏ అదృశ్య శక్తో ఉండి నడిపిస్తోందని అన్ని పార్టీల వాళ్లు ఎలక్షన్ మేనిఫెస్టోల్ని బూజు దులిపి ఆచరణలో పెడుతున్నారు. పోచమ్మా సార్, ఈసారి వాడు ఫోన్ చెయ్యగానే ట్యాప్ చేయండి. ఓకే సార్. కొడుకు దొరకని చెప్తాను. ఆగండి 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 ఆగండి. ఏంటి పప్పు, పనులు మానేసి అందరూ ఫోన్ కోసం వెయిటింగా? ఏయ్ సిద్ధార్థ, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా, ఇంకా నా వరాన్ని నాకు అప్పగించేయి. మూఢ వస్తే 3 నెలల దాకా ముహూర్తాలు లేవట. అయితే ఓ పని చెయ్యి, నువ్వు అర్జెంటుగా నీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకో. రేయ్, ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను. వింటున్నాను కదా అని మీటింగ్ పెడుతున్నావా? ఓ గొంతు మారుతుందేంటి? అది కాదయ్యా సిద్ధార్థ, ఇప్పుడు నా పదవితో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు? ఇబ్బంది నాకు కాదు, జనానికి. మా నలుగురిని లోపల పంపించేస్తే పని అయిపోద్ది అనుకున్నావు కదా, అప్పుడే ఏమైంది పప్పు. ఇప్పుడు చూద్దుగా, ఇన్నాళ్ళు నేను ఒక్కడే నీకు శత్రువుని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 100,000 వేల కొద్ది పుట్టుకొస్తారు. రాజకీయ గూండాల్ని తరిమి తరిమి కొడతాం. ఆడు మనందరినీ అవలేగాలం చేసి ఈ చుట్టుపక్కలకెళ్ళి మాట్లాడుతున్నాడంట. మీరు కంటిన్యూ చెయ్యండి. సిద్ధార్థ, సరే అలాగే చేద్దాం. నా పదవి పోయినా నా వరం నాకు దక్కితే చాలు. కానీ ఆ మెగాఫోన్ సిద్ధార్థ లొంగిపో. వరం, ఇక్కడ చూడండి. వీడు ఏకంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి బొక్క పెట్టాడు. ఇంతకంటే అవమానం ఉందా? సహా తనకు తానుగా కోర్టులో లొంగిపోకుంటే, బాంబు బ్లాస్ట్ కేసులో, జైలు నుంచి తప్పించుకున్న కేసులో, వరలక్ష్మిని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భావించి అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని హైకోర్టు ఇవాళ హెచ్చరించింది. చెప్పరా. 48 గంటల లోపల లొంగిపోతే కనిపిస్తే కాల్చేమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి వివరాలు తెలుసుకున్నారా? నానిగాని అడ్డం పెట్టుకున్న పప్పు యాదవ్ గాడి మనల్ని కేసు ఇరికించాడు. ఆ టైంలో వాడు వేరే కేసు మీద జైల్లో ఉన్నట్టు ఆధారాలు చూపించాడని రిమాండ్లో ఉన్న మన ఫ్రెండ్స్ చెప్పారు. రే, ఆ మొండి నానిగాడు నేను చంపడానికే బయటకు వచ్చానంట్రా. నువ్వు జాగ్రత్త. ఆడి సంగతి నేను చూసుకుంటా గానీ మనాలందరిని అలర్ట్ చెయ్యి. సరే. కోర్టు నాకు 48 గంటలు గడువు ఇచ్చింది. నేను నీకు 24 గంటలు గడువు ఇస్తున్నాను. మర్యాదగా నువ్వు చేసిన నేరం కోర్టులో ఒప్పుకోవాలి. నేరమా? నేను చేశానా? ఛా, నువ్వు చేసిన నేరాలు ఏదో పెద్ద లెక్క కాదనుకో. టెర్రరిస్టులుగా మా మీద మోపిన నేరాన్ని నువ్వు మర్యాదగా కోర్టులో ఒప్పుకోవాలి. నేనే మిమ్మల్ని ఇరికించానని చెప్పడానికి సాక్ష్యం ఏముందిరా? ఆ ఒంటి చేతి మొండి నానిగాడు నీ పక్కనే ఉండుంటాడే, వాడే సాక్ష్యం. రే మొండి, మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతే ఒకసారి చెయ్యి పోగొట్టుకున్నావు, ఈసారి అన్ని సామాన్లు పోగొట్టుకుంటావు. రే పప్పు, వరలక్ష్మి ఒట్టిగా నా దగ్గరకు వచ్చింది, కానీ నీ దగ్గరకు మాత్రం ఒట్టిగా రాదు. 10 మందికి మంచి చేయటం కోసం నీలాంటోడికి చెడు చేయటానికి కూడా వెనకాడు. హలో, ఇంకా నేను ఆగలేను. ఆడి తల తీసుకొస్తా. రే ఆగరా, వాడు మనకి దొరకడం సంగతి అలా ఉంచు.
నువ్వు గనక వాడికి దొరికిపోతే మొత్తానికే ప్రమాదం. వద్దు బావా, నేను జైలు నుంచి వచ్చింది నీ కళ్ళలో భయం చూడ్డానికి కాదు, ఆనందం చూడ్డానికి. నేను వెళ్తాను. బావ జాగ్రత్త. అలాగే నువ్వు జాగ్రత్త. ఇందాక ఫోన్లో పప్పుతో ఏమన్నావు? మర్యాదగా కోర్టులో లొంగిపోమన్నాను. తర్వాత ఇంకేమన్నాను? అంతే కదా. లేదు లేదు, తర్వాత ఓహో, అదే నీ సరదా. ఒప్పుకోపోతే వరలక్ష్మి ఒట్టిగా రాదన్నాను. అంటే 6వ క్లాస్ పాస్ అయ్యావు, ఆ మాత్రం తెలీదా? ఇదే మాట 6వ క్లాస్ పాస్ అయ్యా, ఇది వరకు ఎప్పుడు అన్నావు? అంటే ఈసారి నిజంగా అన్నంత పని చేస్తావా? నిజంగా అంటే అబద్ధంగా ఏమైనా చేశానా? లేదు లేదు, ఏం చేయలేదు. నువ్వు మరీ అంత చెడ్డోడివి కాదు కదా. మరీ అంత మంచోడిని కూడా కాదు. అంటే అంటే 10 మంది మంచి కోసం మంచోడిని కాదనిపించుకోవటానికి కూడా వెనకాను. కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది, అర్థమయ్యేలా చెప్తావా? ఇప్పుడు నన్నేం చేస్తావు? నువ్వు అనుకున్న పనే చేస్తాను, దానికోసమే చూస్తున్నా. పప్పు దగ్గరికి వెళ్తావా? నిన్నే అడిగేది, పప్పు దగ్గరికి వెళ్తావా? ఓసారి అటు చూడు. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, నువ్వు మంచోడివేనని. నన్ను కూడా ఏం చేయకుండానే వదిలేస్తున్నావు. ఆయనతో చెప్పి నిన్నేం అనొద్దంటానులే. మరైతే వెళ్ళిరానా? జాగ్రత్త. మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా ప్రేమ ఎంత గొప్పదో? ఏదో చెప్తుంటావు, ప్రేమ, దోమ, వంకాయ ఇవేగా. చూసావా దాని పవర్ ఏంటో? నీలాంటోని సైతం మార్చేస్తుంది. అయినా అసలు నువ్వు ప్రేమ అనేదే లేదంటావు కదా. ఒప్పుకుంటున్నాను వరలక్ష్మి, ప్రేమ అనేది ఉంది, మరెక్కడో లేదు, ఇక్కడే నిలువెత్తు రూపంలో నీలోనే కనిపిస్తుంది. నీ ప్రేమను చూసి అందరూ గర్వపడాలి వరలక్ష్మి, జాలి పడకూడదు. పప్పు యాదవ్ ఒక గూండా, ఒక రౌడీ. ఇవాళ అతను చేసే తప్పులకు అతను ఒక్కడే బాధ్యుడు. రేపు అతను చేసుకుంటే నువ్వు కూడా భాగం పంచుకోవాల్సి వస్తుంది. నీలాంటి అమాయకులు ఆ గుండాలకు బలైపోయినా మా లక్ష్యం నెరవేరినట్టే. ఒక్కసారి ఆలోచించి వరలక్ష్మి, కావాలంటే మీ ఊళ్ళో మీ బామ్మ దగ్గర నేను వదిలిపెడతాను. గోదావరి దాటొచ్చిందండి, గోదావరి అంత లోతుగా ఆలోచించు. వరం వచ్చాయి, నువ్వు ఇటు వచ్చాయి వరం. ఈ రోజుతో వీడికి మూడింది. రేయ్, నా వరాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్ళు నన్ను ఆడించావు, లేకపోతే ఎందన్నో చిటికలో లేపేసిన వాడిని. నువ్వు నాకు లెక్క కాదు. వరం, నీకేం భయం లేదు, వచ్చేయ్. ఈ రోజు వీడి రక్తంతో నీ కాళ్లకు పారాణి రాస్తాను, వచ్చేయ్. రే రండ్రా, ఎక్కడ చచ్చారు? ఈ రోజు గుమ్మ ముందే పాతి పెట్టాలి. వచ్చేయ్ వరం, వచ్చేయ్. ఎక్కడికి పోతావు? రేయ్, దీని కళ్ళ ముందే ఇడి ప్రాణాలు తీయండిరా.
కత్తి రోడ్లోకి దిగుడిపోయింది. లాగండ్రా. మీకే చెప్పేది. హలో ప్రతిభ 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 వినిపిస్తుందా నీకు? లైవ్ టెలికాస్ట్ అంతా రెడీయేనా? ప్రేక్షకులకు విజ్ఞప్తి, వరంగల్ పట్టణంలో హోంమంత్రి పప్పు యాదవ్ గారి కారులో కత్తి గుచ్చుకున్న సంఘటన ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిద్దాం. నమస్కారం మినిస్టర్ గారు. ప్రత్యక్ష ప్రసారమా? అవును సార్. ఇదేమన్నా ఫ్లైఓవర్ ఓపెనింగ్? ఎందుకు లైవ్ కవరేజ్? సరేవారు సార్, మీరు ఇప్పుడు ఆ దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ప్రతిమ హోమ్ మినిస్టర్ గారి కారులో కత్తి గుచ్చుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రక్తంతో తడిచిపోయింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చుకున్న కత్తిని మనం స్పష్టంగా చూద్దాం. కెమెరా కత్తి మీద పెట్టవయ్యా. ఇది మోకాలయ్య స్వామి. హోమ్ మినిస్టర్ గారు ఆత్మనాదం, హోమ్ మినిస్టర్ గారు ఆత్మనాదం చేస్తున్నారు, బాధతో విలవిల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన మీద ప్రజా స్పందన ఏమిటో మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో మంత్రి గారి కాలు చూస్తేనే తెలుస్తుంది. కలియుగంలో ధర్మం ఒంటి పాద మీద నడుస్తుందని చెప్తారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒంటి కాలు మీద నడుస్తున్నట్టుంది. ఆ సిద్ధార్థ అమ్మాయిని తీసుకుని పారిపోతున్నాడండి. అప్పుడు అటో 10 మంది ఇటో 10 మంది రౌడీ వ్యధాలు వచ్చారండి. ఇంకేముందండి, బాగా కుమ్మి పడేశాడండి. మరి ఈయన రౌడీయే కదండి. మంత్రి గారు ఫేస్ క్లోజ్, ఫేస్ క్లోజ్. ఆ అమ్మాయిని తీసుకొని ఈయన పారిపోతున్నాడండి. అప్పుడు ఆయన ఊరుకుంటాడా, ఒక కత్తి అందుకొని కసిక్కన పాదంలో దిగేశాడండి. కాలు క్లోజప్ పెట్టు. నిజంగా కత్తిల పాదంలో దిగటం లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇతను క్లోజ్ పెట్టు, ఇతను క్లోజ్ పెట్టు. అంబులెన్స్ లో వైద్య బృందం వస్తున్నది. వారిప్పుడు మంత్రి గారిని పరీక్ష చేసి మంత్రి గారి కాల్లో గుచ్చుకున్న కత్తి తీసేస్తారో కాలే తీసేస్తారో బ్రేక్ తర్వాత. తప్పకుండా తప్పకండి, డాక్టర్లు కొంచెం చోటు ఇవ్వండి. తప్పకండి. కత్తి లోతుగా దిగినట్టుంది. డాక్టర్లు ఇప్పుడు మంత్రి గారి కాలును శుద్ధి చేస్తున్నారు. డాక్టర్ గారు, పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడప్పుడే ఒక అంచనాకు రాలేకపోతున్నాం. డోంట్ డిస్టర్బ్. డోంట్ వరీ సార్, కత్తి తీసేస్తారు. కత్తి రాకపోతే కాలు తీసేస్తారు. ఓ గుణపం తీసుకురండి. గుణపమా? ఓహో, ఇప్పుడు గుణపం తీసుకొని మంత్రి గారు సిద్ధార్థ మీద పగ తీర్చుకోవడం కోసం బయలుదేరబోతున్నారు. అది పగ తీర్చుకోవడానికి కాదండి, మట్టితో సహా కాలు తీయడానికి. ఓహో, ప్రతిమ ఇక్కడ ఒక చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకోబోతున్నది. ఇప్పటి వరకు మనకు వరంగల్ అంటే కేవలం కాకతీయులు మాత్రమే గుర్తొచ్చేవారు. కానీ ఇక నుంచి గోన గన్నారెడ్డి వారసుడైనటువంటి సిద్ధార్థతో పాటుగా ఇప్పుడు మొత్తం మట్టి గడ్డతో పాటు ప్రకటించబడబోతున్నటువంటి హోంమంత్రి పప్పు యాదవ్ గారి కాలు కూడా చరిత్రలో చోటు చేసుకోబోతున్నది. ఈ కాలే కాలు, ఈ అదృష్టమే అదృష్టం. ఇదంతా కళ్ళారా చూస్తున్నటువంటి మనం కూడా అదృష్టవంతులమే. కత్తి తీసేస్తే కాలు చరిత్రలో ఉంటుంది, కాలు తీసేస్తే కత్తి చరిత్రలో చోటు చేసుకుంటుంది. కత్తో కాలో కాసేపట్లో హాస్పిటల్లో చేరబోతుంది. అప్పటి వరకు చిన్న బ్రేక్.